జోగి రమేష్ కుటుంబ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనం రేపిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది 4 గోడల మధ్యలో ఉండాల్సిన వ్యవహారాన్ని మీడియా ప్రెస్ మీట్లు పెట్టి పరువు తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో జోగి రమేష్‌పై వేటు పడనుందా అంటే అవుననే అంటున్నారు. సో దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా హిందూ మన వీక్షక మిత్రులకు కూడా. సార్, మరి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం అంటే ఒక హాట్ టాపిక్ అని చెప్పొచ్చు కొన్ని రోజుల నుంచి. అలాంటిది 4 గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారం ప్రెస్ మీట్లు పెట్టుకొని మరీ పరువు తీసుకున్నారు. అంటే అప్పటి వరకు బాగానే ఉంది. సో అంటే మధ్యవర్తిత్వం కొంతమంది వహించారు. దాంతో సాల్వ్ చేసుకోకుండా ప్రెస్ మీట్లు పెట్టుకొని అందరికీ తెలిసేలా చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ జోగి రమేష్పై వేటు వేయనుందా అండ్ అలాగే సస్పెండ్ చేస్తుందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్? అవునమ్మా, ఇప్పుడు వైసీపీ పార్టీయే ఒక అరాచకమైనటువంటి విధానాలు అనుసరించే పార్టీ. అలాంటిది జోగి రమేష్ వైఖరి ఆ పార్టీ కూడా తలనొప్పిగా పరిణమించిందంటే ఇక జోగి రమేష్ ఏ స్థాయిలోకి వెళ్ళాడో మనం అర్థం చేసుకోవాలి, ఏ స్థాయిలోకి దిగజారాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. కుటుంబ వ్యవహారాన్ని కూడా మీరు అన్నట్టు రచ్చకెక్కించి అది జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆయన ఆనందం చూద్దాం అనుకుని చేశాడా ఈ ప్రయత్నం. అది కూడా మళ్ళీ పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. ఒక ఇంటి పెద్దగా ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఆ చిన్న విషయం కూడా తెలియకుండా దీన్ని కూరంతలు కొండంతలు చేసుకుని ఇవాళ మేఘనాథ్ సొంత కోడలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ వ్యవహార శైలి గురించి, వాళ్ళు ఆ అమ్మాయి పట్ల అనుసరించిన అమానుష వైఖరి గురించి, తర్వాత వరకట్న వేధింపుల గురించి, అలాగే మతపరమైన అంశాల మీద వేధించడం గురించి, కుటుంబపరంగా వాళ్ళ కుటుంబానికి వీళ్ళు పెట్టిన ఒత్తిళ్ల గురించి కూడా ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పేటప్పటికి నిజంగా వైఎస్ఆర్సీపీలో గతంలో జోగి రమేష్ని అంతో సమర్థించే వ్యక్తులు కూడా ఇవాళ ఈ తలనొప్పి మాలన ఇప్పటికే కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఇంకా మసకబార్చాడు అనే ఒక భావన ఏర్పడిందని చెబుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి కూడా ఆయనకి కుటుంబంలో అనేక చికాకులు ఉన్నాయి. అయినా కూడా ఆయన ఎప్పుడు కూడా వాటి మీద స్పందించలా. ఎందుకు స్పందించలేదంటే ఎందుకు కుటుంబానికి సంబంధించిన అంశాలు, నేను గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, రెండోది ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను, ఏదో అన్ని కుటుంబాల్లో లాగానే మా కుటుంబాల్లోనే వచ్చినాయి అని సర్దేసుకున్నాడు తప్ప దానికి సంబంధించిన అంశాల్లో లోతుగా వెళ్ళి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు నా తప్పు లేదని నేను సమర్థించుకోవాలా. కాకపోతే మరీ 1-2 సందర్భాల్లో మాత్రం ఆస్తుల గురించి వాళ్ళు వేసిన పిటిషన్ల మీద వాళ్ళకి నైతికంగా హక్కు లేదు, నైతికంగానే కాదు చట్టపరంగా కూడా హక్కు లేదు, ఇదంతా నా స్వయం సంపాదన, అంటే దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అన్నాం, అంటే స్వార్జితం, అదొకటి మాత్రం చెప్పాడు. ఆ స్వార్జితం అని చెప్పటం మూలాన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చాలా తీవ్ర నష్టమే కలిగింది. ఎందుకంటే ఆయన స్వార్జితం కాదు, క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించాడు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాల ద్వారా వచ్చిన ఆస్తిలో ఆయనకి ఎంత భాగం ఉంటుందో ఆయన తోడబుట్టిన షర్మిలకి అంతే భాగస్వామ్యం ఉంటుంది అనేది అది సహజ న్యాయం. ప్రజలందరూ కూడా చర్చించారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని భార్యగా ఉన్న వ్యక్తికి అసలు ఆటోమేటిక్గా అవి సంక్రమిస్తాయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ సంక్రమించేది రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఆమెకి రావాలి. కానీ సాంకేతికంగా ఏం చేశారంటే ఆ రోజున ఈ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చే ఆస్తుల్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద కానీ ఆయన భార్య పేరు మీద కానీ పెట్టుకుంటే తేడా వస్తుంది ఈ కుటుంబం కింద. కాబట్టి అది వాళ్ళ అబ్బాయి పేరు మీద కంపెనీలు ఏర్పాటు చేసి కోడల పేరు మీద ఏర్పాటు చేసిన కంపెనీల్లో పెట్టారు. అట్లాగే 1-2 షర్మిల పేరు మీద కూడా ఉండొచ్చు, బహు తక్కువ. ఆయన ఎక్కువ ఆధారపడింది జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టేటప్పటికి ఇవాళ ఇది నా స్వార్జితం అని అంటే కూడా ఇవాళ విజయం గారు కానీ షర్మిల కానీ ఏం మాట్లాడలేని పరిస్థితి. అట్లాంటి సందర్భాల్లో ఆయన కూడా బయటకు వచ్చాడు కుటుంబ వ్యవహారం మీద. కానీ ఇది కుటుంబ ఆర్థిక వ్యవహారం కాదు, కుటుంబంలోని అంతర్గత వివాహ సంబంధమైన వివాదం. ఇది వివాహ సంబంధమైన వివాదం అనేటప్పుడు అవతల ఇంకొక ఆడపిల్ల జీవితం కూడా అక్కడ ముడిపడి ఉంది. కాబట్టి ఆర్థిక అంశాలు అంటారా, మీరు బజారులో పడి కొట్టుకోండి, పొన్న అగ్రిగోల్డ్ భూముల గురించి కొన్నారు, మీరు ఆక్రమించుకున్నారు, అవి పెద్ద విషయాలు కాదు. ఆర్థికం రాజకీయం అయ్యి ఇది అట్లా కాదు. వైవాహిక సంబంధం విషయం, కొడుకు కొన్ని అనారోగ్యాల మూలన అతను వైవాహిక జీవితానికి పనికిరాడని కోడలే బహిరంగంగా వచ్చి చెప్పటం, తర్వాత అయినా కూడా నువ్వు అతనితో జీవించాలని ఒత్తిడి చేయటం, అతనికి ఏదో వైద్యం అనేది ఇది కాలయాపన చేయటం, పార్టీ నాయకులు కూడా కొంత ప్రమేయం చేసుకుని మేము సర్దుబాటు చేస్తాం, వాళ్ళకి ప్రమేయం లేని విషయం. ఎవరి కుటుంబాల్లో వాళ్ళు చేసుకోవాలి. కానీ రాజకీయంలో నీ సహచరుడైనందువల్ల జోగి రమేష్ గారి కుటుంబంలో అంతర్గత విషయాల్లో తలపెడతాం పార్టీకి
కరెక్ట్ కాదు. సార్ ఇంకొకటి అంటే మేఘన వీడియో ప్రూఫ్స్ కానివ్వండి, ఆడియో ప్రూఫ్స్ అని పెట్టిన తర్వాతనే ప్రసారం జరిగిందని చెప్పొచ్చు మీడియాలో. అలాంటిది అది అంటే వాళ్ళ కుమారునికున్న ఒక ఎఫెక్ట్ని పక్కన పెట్టి, సైడ్ ఎఫెక్ట్ని ప్రభుత్వం మీద విరిగి పడడం కానివ్వండి, లేకపోతే ఇది ఎవరి చిరంజీవి గారి ఫ్యామిలీలో లేదా, లేకపోతే నాగార్జున గారి ఫ్యామిలీలో ఇలాంటి ప్రతి ప్రాబ్లమ్స్ ఇంట్లో లేవా ఉంటుందమ్మా. అని ఆయన చెప్పడం జరిగింది. అంటే వీళ్ళని ఈ దీంట్లోకి రావడం ఏ విధంగా చూడొచ్చు? తప్పు. అసలు అతను వేరే వాళ్ళ ఫ్యామిలీతో పోల్చుకోకూడదు. ఎవరు కూడా అవును. ఇంట్లో ప్రతి ఇంట్లో పొయ్యి ఉన్నట్టే ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అనొచ్చు, జనరలైజ్ చేసి చెప్పొచ్చు. అంతేగాని ఒక ప్రముఖుల వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావించి వాళ్ళతో తను పోల్చుకోవటం వేరు. అది ఎవరూ చేయకూడదు. ఎవరి కుటుంబాల్లో వచ్చే సమస్యలు వాళ్ళకే ప్రత్యేకం అయ్యి ప్రతిదీ కూడా భిన్నంగా ఉంటాయి. వాటి పరిష్కారాలు కూడా భిన్న వైఖరులు తీసుకుని శాంతియుతంగా సమన్వయంతో పెద్దరికంతో ఓర్పుతో పరిష్కరించుకోవాల్సిన అంశాలు. అంతేగాని ఆయన ఇంటో ఉంది కాబట్టి నా ఇంటో కూడా ఉంది, లేదా ఫలానా ఆయన ఇంటో లేదా అని ప్రశ్నిస్తే ప్రతి ఇంట్లో పొయ్యి ఉంది, ఫలానా వ్యక్తుల ఇంట్లోనే పొయ్యి ఉందని నువ్వు ఎందుకు చెబుతావు? ప్రతి ఇంట్లో పొయ్యి ఉంటుంది. స్టవ్ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ప్రకారం అయితే స్టవ్ ఒక కిచెన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇతరులని నీ వివాదంలోకి తీసుకురావడం అనేది తప్పు. అసలు ఎవరైనా కూడా అది ఇంకో తప్పు. తర్వాత ఈ పార్టీ కుటుంబ వ్యవహారాన్ని తీసుకెళ్లి పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని పార్టీని కూడా ఈ వివాదంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దాంతో సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత ఆయనకి పార్టీలో విజయ అవకాశాలు లేకపోవచ్చు, పార్టీ ఉనికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఈ ఇంకా త్వరితగతిన పార్టీని పతన దిశలోకి తీసుకెళ్తున్నాయి. కాబట్టి పార్టీలోనే ఒక అంతర్గతంగా కొంతమంది ఏమంటున్నారంటే జోగి రమేష్ మీద చర్య తీసుకోండి. అతను గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అటాక్ చేయడం ద్వారా పార్టీకి ఏమన్నా మేలు చేయడానికి ప్రయత్నించాడా, లేకపోతే ఆయన మంత్రి పదవి పొందాడు, ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఆయన మీద కొన్ని కేసులు కూడా ఉన్నాయి, కల్తీ మద్యం కేసులు ఇలాంటివి, తర్వాత యాగ్రి గోల్డ్ కేసులు ఇవన్నీ. కాబట్టి పార్టీలో కొంతమంది చికాకు పడి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పరోక్షంగా చెబుతున్నారంటున్నారు. కాబట్టి తను స్వయంగా ఇది రాజకీయంగా తను సమాధి ఆయన కట్టుకున్నట్టుగా అయింది ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా. ఇందు మన వీక్షక మిత్రులకు కూడా